ఎక్కడ నడిపిస్తాడట దేవుడు? మనల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల మనల్ని అరుండ చేస్తాడు. మీరు కళ్ళు తెరిస్తే చాలు, మీ చుట్టూ ఆహారం కనిపిస్తుంది. దాహం వేస్తే చాలు, మీ పక్కనే శాంతికరమైన జలములు కనిపిస్తాయి. ఎవరు నడిపిస్తే? యెహోవా నిన్ను నడిపిస్తే. జాగ్రత్తగా వెళ్ళి, మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తారు. అలా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన బస్సు కనిపించింది. టికెట్ తీసుకుని గబగబా వెళ్ళి బస్సులో కూర్చున్నారు. అమ్మయ్యా అనుకున్నారు. కానీ మీరు వెళ్ళి కూర్చున్నంత మాత్రాన బస్సు కదిలిపోతుందా అంటే బస్సు కదలదు. ట్రైన్ ఎక్కి కూర్చున్నారు, మీరు వెళ్ళి ట్రైన్లో ఎక్కి కూర్చున్నంత మాత్రాన ట్రైన్ కదులుతుందా? ట్రైను కదలదు. ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు, ఫ్లైట్ ఎగిరిపోతుందా? గాల్లోకి ఎగరదు. బస్సు డ్రైవర్ వచ్చేంత వరకు, వచ్చి సీట్లో కూర్చునేంత వరకు బస్సు కదలదు. విమానాన్ని నడిపించే పైలట్ వచ్చి తన సీట్లో కూర్చుంటే తప్ప పైలట్ కూడా గాల్లోకి లేవదు. ఇది కామన్ సెన్స్. అలాగే తనకంటూ ఒక స్థానాన్ని నియమించుకున్న దేవుడు వచ్చి నీ హృదయంలో కూర్చునేంత వరకు నీ ఆత్మీయ ప్రయాణం ఒక్కడుగు కూడా ముందుకు సాగదు. అనగా నీ హృదయంలో దేవుడు వచ్చి కూర్చుంటే తప్ప నువ్వు ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. ఈరోజు ఖచ్చితంగా మనం అందరం ఒక విషయాన్ని సెటిల్ చేసుకోవాలి. నీ జీవితంలో అన్నిటికంటే బహు విలువైంది నీ హృదయం. నీ హృదయము నిండిన దానిని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. హృదయము నిండిన దానిని బట్టే నీ కళ్ళు చూస్తాయి. హృదయము నిండిన దానిని బట్టే నీ శరీరము ప్రవర్తిస్తుంది. నీ హృదయం దేంతో నింపబడితే దాన్ని బట్టే నీ శరీరము రియాక్ట్ అవుతుంది. ఈ హృదయం నింపబడాల్సింది ఎవరితో? పరిశుద్ధుడైన దేవునితో. ఈ హృదయం నింపబడినట్లయితే, పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నట్లయితే కళ్ళు పరిశుద్ధంగా ఉంటుంది, నోరు పరిశుద్ధంగా ఉంటుంది, ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది, నీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధుడు లేకపోతే ఇక ఎక్కడ కూడా పరిశుద్ధత ఉండదు. అడుగుతున్నా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడా నీ హృదయంలో? పాపిష్టుడైనటువంటి సైతాను ఉన్నాడా? ఇది మనం సెటిల్ చేసుకోవాలి. ఈ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవడొచ్చి ఎవడ పడితే వాడు రావడానికి వీల్లేదు.